హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనం చదువుకుందాము. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. గమనించాలి, ఇక్కడ రెండో రోజున దేవుడు ఆకాశమును సృష్టించాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఆకాశమును సృష్టించి ఆకాశము మీద మేఘాలను సృష్టించి మేఘాలలో నీటిని పెట్టారు. ఆకాశం క్రింద నీటిని దాచి ఉంచారు. మొదటి దినమునేమో వెలుగును సృష్టించి వెలుగును చీకటిని వేరు చేశారు. రెండవ రోజేమో ఆకాశమును సృష్టించారు. ఒకసారి చదువుదాం. దేవుడు నోటి మాట చేతనే ఆకాశమును సృష్టించారండి. ఎంత శక్తివంతుడో కదా, ఎంత బలవంతుడో కదా. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం ఎదుర్కొంటున్న బాధలను కూడా దేవుడు తన నోటి మాట చేత విడిపించగలడు, స్వస్థపరచగలడు, మనల్ని రక్షించగలడు. ఒకసారి ఆలోచించేద్దాం, దేవుని మీద ఆధారపడదాం. మే గాడ్ బ్లెస్ యు.